హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, నిన్న తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే రీసెంట్గా జరిగిన పహల్గామ్ అనే ప్రాంతంలో అంటే ఉగ్రవాద దాడిలో ఎవరైతే చనిపోయారో దాదాపుగా 28 మంది వరకు కూడా కేవలం హిందువులే చనిపోయారు. అందులో మన తెలుగు వాళ్ళు ప్రత్యేకించి కూడా ఇద్దరు చనిపోవడం జరిగింది. ఒకరు నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదనరావు గారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంకొక అతను వైజాగ్ నుంచి చంద్రమౌళి అనే అతను. వీళ్ళిద్దరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి జమ్మూ కాశ్మీర్కి పర్యాటకం కోసం అని చెప్పి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉగ్రవాద దాడిలో చనిపోవడం జరిగింది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ మృతదేహాలను చూసి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం జరిగింది. నిన్న వీళ్ళకి నివాళులు అర్పించే విధంగా వీళ్ళతో పాటు మిగిలిన ఎవరైతే పహల్గామ్ అనే ప్రాంతంలో ఉగ్రవాద దాడిలో చనిపోయిన 28 మందికి కూడా నివాళులు అర్పించడం జరిగింది. అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ కావలి ప్రాంతానికి చెందిన మధుసూదన్ ఎవరైతే ఉన్నారో తను తన కుటుంబానికి పెద్ద, ఇటు తన తల్లిదండ్రులకి, తన భార్య బిడ్డలందరికీ కూడా తనొక్కడే కుటుంబానికి పెద్ద. అయితే ఇప్పుడు తను చనిపోవడంతో తన కుటుంబం అంతా కూడా చాలా ఆర్థిక ఇబ్బందుల్లోకి, ముఖ్యంగా పిల్లల చదువులు అనేవి, కుటుంబ పోషణ అనేది, తన తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి అనేది అంతా కూడా చాలా అధ్వానంగా తయారైంది. ఇక్కడ మధుసూదన్ రావు గారు గతంలో జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవడంతో కీలకంగా పార్టీ తరపున 5,00,000 రూపాయలు ప్రమాదవశాత్తు బీమా అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు నిన్న అధికారికంగా పవన్ కళ్యాణ్ గారు నిన్న జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ముఖ్యంగా ఆ కుటుంబానికి జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారి తరపున 50,00,000 రూపాయలు అనేది ఆర్థిక సాయం అనేది చేయడం జరుగుతుంది. ఆయనే స్వయంగా ప్రకటించడం జరిగింది. ఓవరాల్గా చనిపోయిన మధుసూదన్ గారి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరపున 55,00,000 రూపాయలు అనేది ఆర్థిక సాయం చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఏమైనా వచ్చే అవకాశం ఉంటే సీఎం గారితో మాట్లాడి అది కూడా ఇప్పించడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇటు విశాఖకు చెందిన చంద్రమౌళి గారి కుటుంబానికి కూడా ఎంతో కొంత ఖచ్చితంగా ఆర్థిక సాయం చేస్తామని చెప్పి మాట ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు యొక్క వ్యక్తిత్వం అనేది, తన మంచి మనసు అనేది ప్రతిసారి కూడా ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని చాటుకోవడం జరుగుద్ది. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఎవరినైనా కానీ ఆదుకోవడంలో పవన్ కళ్యాణ్ తర్వాతే అని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా వీళ్ళు చనిపోయినప్పటి నుంచి కూడా ఎవరు కూడా వాళ్ళకి ఆర్థిక సాయమే కానీ, లేదంటే ప్రభుత్వం తరపు నుంచి ఎంతో కొంత ఎక్స్‌గ్రేషియా కానీ, ఇలా రకరకాలుగా ఏవి కూడా ప్రజెంట్ అయితే ఎటువంటి అనౌన్స్‌మెంట్లు అనేవి లేవు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ పహల్గామ్ అనే ఏరియాలో ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ దాదాపుగా 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయడం జరిగింది 3 రోజుల పాటు వరుసగా. నిన్న తాజాగా చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షన రాష్ట్ర నాయకులు అంటే జనసేన పార్టీలో ఎంతమంది అయితే నాయకులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరి సమక్షంలో ఒక మీటింగ్ పెట్టి నివాళులు అర్పిస్తూ ఏం జరిగింది దీని గురించి పూర్తిగా మాట్లాడడం జరిగింది. ఆ కుటుంబానికి భరోసా ఇచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే కొంత ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఔన్నత్యం అనేది, సహాయం అనేది చాలా గొప్ప విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడే కాదు, చాలా సందర్భాల్లో వికలాంగులకు కానీ, ఎవరికైనా కానీ, కష్టాల్లో ఉన్న వారికి కానీ ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ అనేది సహాయం చేస్తుందని చెప్పి మనమైతే ఖచ్చితంగా చెప్పవచ్చు.